ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. భారత్ పై ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టిన డెమోక్రట్లు, టారిఫ్ల వల్ల అమెరికా భారత్ బంధం తీవ్రంగా దెబ్బతింటోందని ఆందోళన. లోక్సభలో అమిత్ షా, రాహుల్ గాంధీ మధ్య తీవ్ర వాగ్వివాదం. మీ ఆదేశాలతో పార్లమెంట్ నడవదని రాహుల్ కు స్పష్టం చేసిన షా. భారత ప్రభుత్వం దేశంలో E20 ఇంధన వినియోగాన్ని అధికారికంగా ఆమోదించింది. పార్లమెంట్లో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. లోక్సభలో తనను బెదిరిస్తున్నారంటూ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆవేదన. సోనియా పౌరసత్వం లేకుండానే ఓటు వేశారని ఆరోపణ. ఓయూకు గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. ఓయూకు 1000 కోట్ల నిధుల్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి. మంత్రులు, శాఖాధిపతులు, కార్యదర్శులతో నిర్వహించిన సదస్సులో సీఎం కీలక ఆదేశాలు. ప్రతి శాఖలో ఆడిటింగ్ తప్పనిసరని స్పష్టం చేసిన చంద్రబాబు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి కేటీఆర్. అర్థం కాని లెక్కలతో మభ్యపెడుతున్న చంద్రబాబు. స్థూల ఉత్పత్తిపై అడ్డగోలు వాదన మండిపడ్డ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. తెలంగాణలో తొలి విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం. 3834 సర్పంచ్ స్థానాలకు 12960 మంది అభ్యర్థుల పోటీ. చంద్రబాబు ఆదేశాలతోనే వైఎస్ జగన్ పైన తప్పుడు ఆరోపణలు. పవన్ కళ్యాణ్ తీరును తీవ్రంగా తప్పుపట్టిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. లాభ నష్టాలతో దోబూచులాడుతున్న దేశీయ సూచీలు. ప్రస్తుతం మోస్తారు లాభాల్లో కదులుతున్న సెన్సెక్స్, నిఫ్టీ. రోకోను వరల్డ్ కప్ లో ఆడించాల్సిందే. టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ డిమాండ్. భారత విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరి, టారిఫ్ల విధానంపై అమెరికా కాంగ్రెస్ లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ట్రంప్ దూకుడు కారణంగా అమెరికాకు అత్యంత కీలకమైన భాగస్వామ్య దేశాల్లో ఒకటైన భారత్తో సంబంధాలు దీర్ఘకాలంలో దెబ్బతినే ప్రమాదం ఉందని డెమోక్రట్లు హెచ్చరించారు. అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై జరిగిన కాంగ్రెస్ కమిటీ విచారణలో డెమోక్రటిక్ సభ్యురాలు సిడ్నీ కామ్లగర్ డోవ్ ట్రంప్ పరిపాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గత బైడెన్ ప్రభుత్వం ఎంతో పటిష్టంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాల్ని ట్రంప్ చేతిలో పెట్టిందని, దశాబ్దాలుగా ఇరు పార్టీలు నిర్మించిన బంధాన్ని ఆయన నాశనం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ట్రంప్ తన వైఖరి మార్చుకోకపోతే భారత్ ను కోల్పోయిన అమెరికా అధ్యక్షుడిగా చరిత్రలో ట్రంప్ నిలిచిపోతారు. కీలక భాగస్వాముల్ని మన ప్రత్యర్థుల వైపు నెట్టడం ద్వారా నోబెల్ శాంతి బహుమతి రాదు అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. Trump's policies towards India can only be described as cutting our nose to spite our face. And this is doing real and lasting damage to the strategic trust and mutual understanding between our two countries. Because let me be clear, being a coercive partner has a cost.
and this poster is worth 1,000 words. You do not get a Nobel Peace Prize by driving U.S. strategic partners into the arms of our adversaries. We must move with incredible urgency to mitigate the damage that this administration has done to the U.S.-India partnership and return to the cooperation that is essential to U.S. prosperity, security, and global leadership. Congress understands the stake of this relationship on a లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎన్నికల సంస్కరణపై జరుగుతున్న చర్చల్లో రాహుల్ గాంధీ అభ్యంతరాలు వ్యక్తం చేయగా అమిత్ షా ఘాటుగా స్పందించారు. మీ ఆదేశాలతో పార్లమెంట్ నడవదు, సభా సమావేశాల్ని మీరు శాసించలేరు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంస్కరణపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ కల్పించుకొని ముందు నిన్న నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి అని డిమాండ్ చేశారు. దీనిపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. తనకు అసెంబ్లీ పార్లమెంట్ లో 30 ఏళ్ల అనుభవం ఉందని, తాను ఎప్పుడు మాట్లాడాలో మీరు నిర్దేశించలేరని అన్నారు. जो पूछते नहीं वोट चोरी करते। अच्छा बोलिए आप। हाँ बोले आप बोले। हाँ बोले आप बोले। स्पीकर सर, मेरा कल एक सवाल था जो हिंदुस्तान के इतिहास में पहली बार डिसीजन लिया गया कि इलेक्शन कमिश्नर्स को फुल फुल इम्यूनिटी दी जाएगी। ठीक है, ये ना इसका जवाब इसका पीछे मैं खत्म नहीं किया सर। इसके पीछे जो थिंकिंग थी वो हमें सबसे पहले बताएं। मैं 30 साल से विधानसभा और संसद में जनप्रतिनिधि के रूप में चुनकर आता हूं। मुझे लंबा अनुभव है संसदीय प्रणाली का। विपक्ष के नेता महोदय कहते हैं कि पहले मेरी बात का आप जवाब दीजिए, मैं सुनना चाहता हूं। आपकी मुनसफी से संसद नहीं चलेगी। मेरे आप बोलने का क्रम मैं तय करूंगा। इस तरह से नहीं चलेगी संसद। मान्यवर, उनको धैर्य रखना चाहिए मेरा जवाब सुनने का। इनकी एक एक बात का जवाब मैं दूंगा। భారత ప్రభుత్వం దేశంలో E20 ఇంధన వినియోగాన్ని అధికారికంగా ఆమోదించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ లో స్పష్టం చేశారు. ప్రస్తుతం పెట్రోల్లో 20% ఇథనాల్ ఉంటుందని, దాదాపు 1,00,000 కిలోమీటర్లు ప్రయాణించిన పాత వాహనాల్లో కూడా దీన్ని పరీక్షించినట్టు తెలిపారు. ప్రభుత్వ సాంకేతిక కమిటీ ఎటువంటి వాహన ఇంజిన్ వైఫల్యాలు గమనించబడలేదని నిర్ధారించారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. सम्माननीय अध्यक्ष महोदय, भारत सरकार ने विशेष रूप से हमारे देश में E20 फ्यूल को स्वीकार किया है। अभी हमारे पेट्रोल में E20 यानी इथेनॉल का 20% एडिंग होता है। ये करीब पुराने जो 2023 के पहले ही जो पुराने व्हीकल थे उसका भी टेस्टिंग किया है और करीब 1 लाख किलोमीटर तक टेस्टिंग करने के बाद ARAI, ये जो गवर्नमेंट की स्थापन की हुई संस्थाएं टेक्निकल पुणे की, उन्होंने इसमें यह कहा है कि नो व्हीकल इंजन फेल्यूर्स वॉज ऑब्जर्व्ड, नो इम्पैक्ट ऑन व्हीकल परफॉर्मेंस, स्टार्ट एबिलिटी एंड ड्राइव एबिलिटी एंड मेटल कैपेबिलिटी। वैसे अध्यक्ष महाराज, बहुत बार हम लोग मेंटेन करने के लिए बहुत बार 6-6, 8-8 महीने के बाद सर्विसिंग करते हैं। तो इसमें क्या है कि जो मेटल के पार्ट्स थे उसमें पहले ऐसा कहा गया था कि शायद इसमें कोई परिणाम हो सकता है, पर ध्यान में यह आया कि ऐसा कोई हुआ नहीं है। पर सर्विसिंग में छोटे छोटे जो मेटल के वॉशर्स होते हैं वो बदलते रहते हैं। इसके बारे में विशेष रूप से कोई तकरार भारत सरकार के पास नहीं आई। एक तकरार गुजरात में आई थी और गुजरात में वॉक्सवैगन कंपनी की उसकी इंक्वायरी हुई। उसके बाद ये ध्यान में आया कि इसका संबंध E20 फ्यूल से कोई नहीं था। इसमें कुछ जगह ये बड़े प्रमाण पर जो इथेनॉल हमारे सरकार की प्राथमिकता है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యాక్ చేస్తుంది ఈవీఎంలను కాదు దేశ ప్రజల హృదయాల్ని అంటూ బీజేపీ ఎంపీ ప్రముఖ నటి కంగనా రనౌత్ లోక్సభలో వ్యాఖ్యానించారు. ఎన్నికల సంస్కరణపై జరిగిన చర్చల్లో పాల్గొన్న ఆమె ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను గట్టిగా సమర్థించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఓట్ల దొంగతనం ఆరోపణని నిరాధారమైన ప్రచారంగా కొట్టిపారేశారు. ఈ ప్రక్రియ దేశ భద్రతకు, మహిళల ఆత్మగౌరవానికి ఎంతో కీలకమని ఆమె ఉద్ఘాటించారు. గత ఏడాది కాలంగా పార్లమెంట్లో తన అనుభవాలు చాలా బాధ కలిగించాయని కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు మమ్మల్ని ప్రతిరోజు బెదిరిస్తున్నారు, భయపడుతున్నారు. మేము ఇక్కడ నేర్చుకోవడానికి, దేశానికి సేవ చేయడానికి వస్తే వారు సభను ముందుకు సాగనివ్వడం లేదని ఆమె ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే సభ కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నాయని విమర్శించారు.
बैलेट बॉक्सों को उठाकर ले जाते थे ये लोग, और आज कहते हैं कि इनको ईवीएम्स जो है वो हैक हो जाते हैं। अध्यक्ष महोदय जी, मैं इनको याद दिलाना चाहती हूँ, प्रियंका गांधी जी कहती हैं कि छोड़ो पुरानी बातें, हम पुरानी बातें नहीं करेंगे, हम पुराने लोगों के बारे में नहीं बोलेंगे। तो मैं ये जानना चाहती हूँ कि आपकी जो माता जी हैं वो तो आपकी अध्यक्ष है, और इस वक्त की वो अध्यक्ष है। उनकी जो है, आप देखिए, जब उनकी नागरिकता नहीं थी, जब उनके पास 1983 में नागरिकता आई, उसके कितने साल पहले से वो वोट देती आ रही हैं। तो ये जो इनका जो परिवार है, एंटाइटलमेंट से जो ग्रस्त ये इनका परिवार है, ये प्रियंका गांधी जी को भी याद रखना चाहिए। चाहे आपका भूतकाल हो, चाहे आपका वर्तमान हो, आप सब लोग, चाहे ईवीएम हो या चाहे कागज पे लिखा हो, जब आप लोगों के चरित्र में जो है किसी तरह की मर्यादा नहीं है, आप लोगों ने कभी भी इस देश का, यहाँ की कानून व्यवस्था का, संविधान का कभी आप लोगों ने सम्मान नहीं किया हुआ है। और अध्यक्ष महोदय जी, बिहार में जैसे ही एसआईआर आया, एसआईआर लागू हुआ, हमारी सरकार ने जो है कम से कम 60 लाख से ज्यादा अवैध, अब ये वोट, ये जो सारे अमाननीय वोट कार्ड है, ये सिर्फ घुसपैठियों के नहीं है। कुछ ऐसे लोग हैं जो माइग्रेट हो गए हैं, कुछ ऐसे भी लोग हैं जो इस दुनिया में है ही नहीं। 60 लाख से ज्यादा। और अगर वो लोग जेन्युइन थे तो उन्होंने, किसी ने तो रिक्वेस्ट करनी चाहिए थी कि भाई मेरा वोटर ఐడి कैंसिल हुआ है। उसके उपरांत ఉస్మానియా వర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు। ఈ సందర్భంగా ఓయూకు 1000 కోట్ల నిధులను సీఎం విడుదల చేశారు। ఈ నిధులను విద్యార్థులకు అంకితం చేశారు। అలాగే ఓయూ అభివృద్ధికి 45 లక్షల చెక్కు అందించారు। పూర్వ విద్యార్థులు అనంతరం ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర సర్వం సిద్ధం పేరుతో సభ నిర్వహించారు। ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు। స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా ఉస్మానియా యూనివర్సిటీ వినిపించిందని తెలిపారు। భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించడానికి ఓయూకు వచ్చామని వివరించారు। గతంలో ముఖ్యమంత్రుల్ని అడ్డుకున్న చరిత్ర ఉందని ప్రస్తావించారు। మీరు ఎందుకు ఓయూకు వెళ్లే ధైర్యం చేస్తున్నారని కొంతమంది తనతో అన్నారని గుర్తు చేశారు। మీరిచ్చే సూచనలు, మేధావులు ఇచ్చే సలహాలతో ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు। ఈ ఉస్మానియా యూనివర్సిటీని వేదిక చేసుకోదలుచుకున్నా। 1000 కోట్ల అనేది పెద్ద విషయం కాదు। నేను డబ్బుల రూపంలో చూడట్లేదు, ఖర్చు రూపంలో చూడడం లేదు। ఇది నా భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా చూస్తున్నా। ఈ పెట్టుబడి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ రోజు ఇంతకు ముందే గచ్చిబౌలిలో టీ హబ్ లో ఈ రోజు మనం గూగుల్ తో ఒక జాయింట్ వెంచర్ స్టార్టప్స్ కోసం ప్రారంభించుకున్నాం। కొత్తగా పరిశోధనలు చేసే వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించాలి। వాళ్ళకి తెలివి ఉంది, సాంకేతిక నైపుణ్యం ఉంది, వాళ్లకు చెయ్యాలనే ఆతృత ఉన్నది, కానీ ఆర్థికంగా ప్రయోగాలు చేయడానికి ఒక్క రూపాయి లేదు। తల్లిదండ్రులు కూలీ నాలి పనులు చేసుకునే పేదవాళ్ళు ఉన్నారు। వాళ్ళ పిల్లల కోసం ఇవాళ స్టార్టప్ ఫండ్, ఇప్పుడు అక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన 1000 కోట్లు ఈ రోజు పరిశోధన చేసే తెలంగాణ యువతకు అందించాలని అక్కడ ఒక గొప్ప ఆఫీస్ పెట్టి ఆ పిల్లలకు అక్కడ ప్లేస్ ఇవ్వండి, వాళ్ళ పరిశోధనలకు డబ్బులు ఇవ్వండి। ఒకప్పుడు గూగుల్ కూడా 2 విద్యార్థులు ఒక కార్ షెడ్ లో మొదలు పెడితే ఇవాళ గూగుల్ అయింది। టెస్లా, ఇలాన్ మస్క్ ఒక చిన్న పరిశోధన చేస్తే ఇలాన్ మస్క్ అయింది। ఇట్లా చాలా కంపెనీలు ప్రపంచంలో స్టార్టప్స్ గా మారి, మొదట్లో చదువుకున్న విద్యార్థులు చిన్న ప్రయోగం చేస్తే ఆ ప్రయోగంలో వాళ్ళు విజయం సాధిస్తే ఈ రోజు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతులైనరు। అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని 1000 కోట్ల కార్పస్ ఫండ్ ఈ రోజు ప్రభుత్వ పరంగా నేను కేటాయించి, మా తెలంగాణ పిల్లలు పరిశోధన చేస్తే ఒక్క రూపాయి కూడా పరిశోధనలో ఇబ్బంది పడొద్దు, వాళ్ళు రాణించాలి, వాళ్ళు బిలియనియర్స్ కావాలి, గ్రామీణ ప్రాంతంలో నుంచి ప్రపంచంతో పోటీ పడాలని 1000 కోట్లు అక్కడ కూడా పరిశోధనల కోసం కేటాయించి, ఇంకొక 1000 కోట్లు జీవో తీసుకొని ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన। ఉత్త చేతులతో రానని ఆనాడే చెప్పిన, ఉత్తుత్తు మాటలు చెప్పే అలవాటు నాకు లేదు। ప్రజలకు మెరుగైన వేగవంతమైన సేవలు అందించేందుకు అవసరమైతే బిజినెస్ రూల్స్ ను మార్చడంలో తప్పేమీ లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు। దేశంలో ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నామని, అలాంటిది ప్రజల మేలు కోసం నిబంధన మార్చడానికి వెనుకాడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు। మంత్రులు, శాఖాధిపతులు, కార్యదర్శులతో నిర్వహించిన సదస్సులో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు। ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు। ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదు, అసలు అనవసరమైన ఫైళ్లను సృష్టించే విధానానికి స్వస్తి పలకాలి। పాలనను సులభతరం చేసేందుకు అధికారులు అనవసర నిబంధన తొలగించాలని సూచించారు। ప్రతి శాఖలో సమూల మార్పులు తీసుకురావాలని, టెక్నాలజీ, డేటా లీక్ వంటి ఆధునిక విధానాల ద్వారా పాలనను మరింత సమర్థవంతంగా అందించాలని పిలుపునిచ్చారు। ప్రతి శాఖలోనూ తప్పనిసరిగా ఆడిటింగ్ జరగాలని చంద్రబాబు ఆదేశించారు। ఏ అధికారి, ఏ శాఖ పనితీరు ఎలా ఉందనే దానిపై ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని హెచ్చరించారు। బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకోసం అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని వారు ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు। సిరిసిల్లలో కేటీఆర్ పర్యటించారు। ఈ పర్యటనలో
భాగంగా ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. దేవుళ్ల మీద ఒట్టేసి మరీ సీఎం రేవంత్ మోసం చేశాడని మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీ కావాలంటే 50,000 కోట్లు కావాల్సి ఉంటుందన్నారు. 12,000 కోట్లతో కేవలం 25% మందికి మాత్రమే రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి సీఎం రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. 420 హామీలు నోటికొచ్చిన అడ్డమైన అబద్దాలు చెప్పుకుంటా సంపుకొని మొత్తానికైతే ఇవాళ గద్దెనెక్కి కూర్చొని ఏం చేసిండు మరి 2 ఏళ్లు? మీకు నెలకు 1000 రూపాయలు ఎత్తా అన్నాడు. నెలకు 1000 రూపాయలు 24 నెలలు అయిపోయా. నెలకు 1000 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు అనుకో. నెలకు ఎంత అవుతుంది? 6.5 లక్షలు ఇంటూ 1000 అంటే 65 కోట్లు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 780 కోట్లు. 2 ఏళ్లకు ఎంత అవుతుంది? 1560 కోట్లు. ఇలా ఆటో అన్నలకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు? 1560 కోట్లు బాకీ ఉన్నాడు. యాది పెట్టుకోరు మీరు. కాంగ్రెస్ వాడు మళ్ళీ ఓటాడితే చెప్పాలి, బిడ్డ బాకీ ఉన్నావు, అదేవాడు కడతాడు రా అని అడగాలి. ఒక్కొక్క ఆటో మీద ఎంత బాకీ ఉన్నాడు? 2 ఏళ్లకు 24,000, నెలకు 1000 రూపాయల చొప్పున 24,000 రూపాయలు బాకీ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా? నాకు ఎరికే. ఏమనుకుంటాడు అంటే వీళ్ళంతా అమాయకులు, ఆఖరికి ఒక 6 నెలలకి ఇత్త అయిపోయాక ఇప్పటి నుంచి ఎందుకు, ఆఖరి 6 నెలలకి ఇత్త అన్ని మర్చిపోతారు మనోళ్ళు. అప్పుడే బుస్సుమంటారు, అప్పుడే తుస్సుమంటారు. ఏం కాదు, ఆఖరి 6 నెలలు ఇచ్చి నేను మాయ చేస్తా, మాయ చేసి మళ్ళా డైలాగులతోని నేను మళ్ళా గెలుచుకొని వస్తా అనే ధీమా మీద ఆయన ఉన్నాడు. ఆడపిల్లల్ని అట్లే మోసం చేసిండు, మిమ్మల్ని మోసం చేసిండు. ఇంకా గమ్మతేం తెలుసా? ఆటో సంక్షేమ బోర్డు అన్నాడు, నెలకు 1000 రూపాయలు అన్నాడు. కానీ కేసీఆర్ గారు 13.5 లక్షల మందికి ఆటో డ్రైవర్లకు, అదే విధంగా మిగతా రంగాల్లో ఉండే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు ప్రమాద బీమా తెస్తే దాన్ని ఊడగొట్టిండు. ఇలా మీకు బీమానే లేదు. అందుకే పోయినసారి సతీష్ ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎల్లారెడ్డిపేటలో ఆ అశ్విని దవాఖానకు పోతే అక్కడ బయటకు వచ్చినాక నేను ఆగన్నకు, మన రామ్మోహన్ కు, మనోళ్ళందరికీ చెప్పి అట్లా కాదు, మనమన్నా చేద్దాం, ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి, వీళ్ళకి నిజంగా సిగ్గు లేదు, ఉన్నది కూడా ఊడగొట్టిండి ఈయన అని చెప్పి ఆలోచించి లెక్కలు తీయమని తీస్తే మనోళ్ళు ఏం చెప్తున్నారంటే దగ్గర 7 నుంచి 8 వేల మంది ఆటో డ్రైవర్లు ఉంటారు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అని చెప్పిండ్రు. నేనేం చెప్పినా అంటే ఒక ప్యాసింజర్ ఆటోనే కాదు, ట్రాలీ ఆటో ఉండొచ్చు, లేదా ఇంకొక మాట కూడా నేను మీకు ఇస్తా ఉన్నా ఈరోజు. ఒక ప్యాసింజర్లు మాత్రమే కాదు, ప్యాసింజర్ ఆటోలు మాత్రమే కాదు, ట్రాలీ ఆటోలు గాని, వ్యాన్లు గాని, అట్లాగే జీపులు గాని, లారీలు గాని, టాక్సీలు గాని, అడుగడుగున అబద్దాలు, వాస్తవ వక్రీకరణతో సీఎం చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, పోర్టుల నిర్మాణమే ప్రధాన అంశాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తే అప్పుల అసమర్థతతో చంద్రబాబు ప్రభుత్వం విధ్వంస పాలన చేస్తుందన్న బుగ్గన ఎవరిది విజన్, ఎవరిది విధ్వంసమని నిలదీశారు. వైఎస్ జగన్ హయాంలో పండగలా ఉన్న వ్యవసాయం చంద్రబాబు హయాంలో దండగలా మారిందని ఆక్షేపించారు. వైఎస్ జగన్ రైతును చేయి పట్టుకొని నడిపిస్తే చంద్రబాబు అన్నదాతను అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. ఆయన చంద్రబాబు స్థూల ఉత్పత్తిపై అర్థం కాని లెక్కలతో మభ్యపెడుతున్నారని స్పష్టం చేశారు. 2020-21లో -1.2 కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తిలో ఉంది, మైనస్ లో, నెగిటివ్ గ్రోత్. ఎందుకు? కోవిడ్ కాబట్టి. అంటే కోవిడ్ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వస్తుందండి, రాష్ట్ర ప్రభుత్వానికి రాదా? ప్రపంచానికంతా వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాదా? అంటే 2020-21లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోవిడ్ ఎఫెక్ట్ లేదంటారా మీ ప్రకారంగా? ఆ రోజు కూడా -1.2 కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తి నెగిటివ్ గ్రోత్ తగ్గుదలలో ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5.7 పెరిగింది. 5.7. ఇది కాదు, ఇప్పుడు మనము కంపారిజన్ పెట్టుకున్నప్పుడు మీ సమయంలో ఎండాకాలంలో బట్టలన్నీ బాగా ఆరినాయి అని మీరు చెప్పేసి వర్షం పడేటప్పుడు మా బట్టలు ఆరబెట్టి మీరు ఆరలేదు అంటే ఎట్లయితుందండి? ఇది కేంద్ర స్థూల ఉత్పత్తిలో మన భాగం ఎంత అనేది చూద్దాం. మీ యావరేజ్ అది మాత్రం కన్వీనియంట్గా మీరు చెప్పరు, మీరిచ్చినదే, మీరిచ్చిన డేటానే. కేంద్ర స్థూల ఉత్పత్తిలో మీ పరిపాలనలో రాష్ట్ర భాగం ఎంత అంటే 4.45%. అంటే 100 రూపాయలకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మీ పరిపాలనలో 4.45% కేంద్రానికి మీరు ఇవ్వడం జరిగింది. అంటే 100 రూపాయలు 4 రూపాయలు 45 పైసలు అనుకోండి. మేము మీ అంత పరిపాలన మాకు రాదు కదా. కోవిడ్ పెట్టుకొని కూడా కేంద్ర స్థూల ఉత్పత్తిలో, జాతీయ స్థూల ఉత్పత్తిలో 4.8%, అంటే మీకంటే ఎక్కువ. 2018-19 నుంచి 23-24 వరకు చూసినట్లయితే అప్పుడు స్థూల ఉత్పత్తితో పాటు ఒకవేళ ఆదాయము గమనించినట్లయితే పెరుగుదల, మరి అప్పుడు 10.2% మాది స్థూల ఉత్పత్తి పెరిగింది, ఆదాయం కూడా మాది 9.8% పెరిగింది. అదే సమయంలో జాతీయ స్థూల ఉత్పత్తి చూస్తే 10.7% వాళ్ళది పెరిగింది,
9.7% ఆదాయం పెరిగింది. కానీ మీది మాత్రము 12% స్థూల ఉత్పత్తి పెరుగుతుందంట, కానీ 3% మాత్రము ఆదాయం పెరుగుతుందంట. ఎట్లా అండి ఇది టాలీ అయ్యేది? అంటే మీరు చెప్పేదేమి, ధనమేమో వస్తుంది, మీరు ధనికులైనారు, కానీ ఆదాయం మాత్రం లేదు. ఫస్ట్ 6 నెలలు పోల్చినట్లయితే ఎంతండి మీరు చెప్పేది? 10.9 మీది పెరుగుదల అని అంటున్నారు. అదేవిధంగా 2024-25 చూస్తే 9.9 అని మీరు అంటున్నారు, కానీ మీ ఆదాయం ఎంతండి పెరిగినది? -2.8 సేల్స్ ట్యాక్స్లో, ఓన్లీ 4.3 మాత్రము జీఎస్టీలో. ఓవరాల్ గా చూసినట్లయితే తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. మొదటి విడతలో భాగంగా 4236 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా వీటిలో 396 సర్పంచ్ స్థానాలు, 9633 వార్డు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3834 సర్పంచ్ పదవుల కోసం 12960 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఒక గ్రామ పంచాయతీ 10 వార్డుల్లో ఎన్నికల్ని నిలిపివేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల మొత్తం 56,19,430 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 27,41,070 మంది పురుషులు, 28,78,159 మంది మహిళలు, 201 మంది ఇతరులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాటు చేసింది. 3 విడతల కోసం కలిపి 93,905 మంది సిబ్బందిని, 3,591 మంది రిటర్నింగ్ అధికారులను, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు నియమించారు. సున్నితమైన ప్రాంతాల్లోని 3,461 పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం 45,086 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే విజేతల్ని ప్రకటించి ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉప సర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహిస్తారు. చంద్రబాబు చెప్పిందల్లా చేయడమే పవన్ కళ్యాణ్ నమ్ముకున్న సిద్ధాంతమని, తనకు కావాల్సిందల్లా చంద్రబాబు నుండి తీసుకుంటూ ఆయన ఆదేశించినప్పుడల్లా వైఎస్ జగన్ గారిని తిట్టడానికి పవన్ కళ్యాణ్ తయారవుతున్నారని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తన బుర్రను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని, అందుకే ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకు క్లారిటీ ఉండడం లేదన్నారు. తీవ్రమైన పొలిటికల్ దారిద్ర్యంలోకి పడిపోయిన పవన్ లోకేష్ కన్నా ఇమేజ్డ్ పొలిటీషియన్ అనిపించుకుంటున్నారని వివరించారు. చంద్రబాబు నుండి పుచ్చుకుంటున్నారు అంటే కాబట్టి ఆయన అసమర్థ అనైతిక విధానాలపై పవన్ కి నోరు పెగలడం లేదని ఎద్దేవా చేశారు. సంవత్సరం 6 మాసాల క్రితం, అంటే 18 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం కూటమికి అధికారం ఇస్తే ఈ 18 మాసాల్లో ఒక్క క్షణం కూడా ప్రజలకు మేలు చేసేటటువంటి రాజకీయం చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చల్లేటటువంటి రాజకీయాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చివరికి దైవాన్ని అడ్డం పెట్టుకొని కూడా, దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని కూడా డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశించగానే జాలిక జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేసేటటువంటి కార్యక్రమం, విపరీతంగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప తన పార్టీ గురించి పట్టించుకోడు, తన ఎమ్మెల్యేల గురించి పట్టించుకోడు, తన నియోజకవర్గం గురించి పట్టించుకోడు. చంద్రబాబు చెప్పింది మాత్రం చేస్తుంటాడు. ఇంత దరిద్రపు పాలిటిక్స్, ఇంత పొలిటికల్ దారిద్ర్యాన్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంత పొలిటికల్ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు అంటే ఆయన జనసేన నాయకుడైనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానిలో పరకామణి వ్యవహారం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తన సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ లో చాలా విషయాలు మాట్లాడారు. చాలా సూటిగా అనేకమైన ప్రశ్నలు ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. దాని దేనికి సమాధానం చెప్పరు. పరకామణి వ్యవహారంలో జరిగినటువంటి ఒకానొక దొంగతనం, ఒక చోరీ, అది ఒక చిన్న చోరీ అన్నారంట. దాన్ని బట్టుకు లాగుతున్నారండి. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు అదే మాట్లాడాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు, ఈయన మాట్లాడటం మొదలుపెట్టాడు. పరకామణి, నేను మనవి చేస్తున్నా, పరకామణి
కొత్త బిల్డింగ్ కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. గత కొన్ని సెషన్లుగా వరుసగా నష్టపోతున్న దేశీయ సూచీలు గురువారం లాభ నష్టాలతో దోబూచులాడుతున్నాయి. లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటన నేపథ్యంలో ముదుపార్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో సూచీలు ఒడిదుడుకులకు లోడవుతున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ ఓ మోస్తరు లాభాల్లో కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపుతో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు ఫ్లాట్ గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభ నష్టాలతో దోబూచులాడుతుంది. ప్రస్తుతం ఉదయం 10:17 సమయంలో సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో 84,514 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాట్లోనే కొనసాగుతుంది. ప్రస్తుతానికి 57 పాయింట్ల లాభంతో 25,815 వద్ద కొనసాగుతుంది. సెన్సెక్స్ లో హిందుస్థాన్ జింక్, కేన్స్ టెక్నాలజీస్, సోనా, BLW, నవోమా వెల్త్, HFCL మొదలైన షేర్లు లాభాలు ఉన్నాయి. సుప్రీం ఇండస్ట్రీస్, టైటన్ కంపెనీ, IOC, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, చోలా ఇన్వెస్ట్ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. టీమిండియా వెటరన్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్, T20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేలో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ 2 హాఫ్ సెంచరీలు చేశాడు. విరాట్ వరుసగా 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేసి అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో రోకో గురించి టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ మాట్లాడారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటే మెరుగైన ఆటగాళ్లు ఉన్నారా? వారిని జట్టు నుండి తప్పించకూడదు. అలా కాదు అనుకుంటే వారి అనుభవాన్ని యువ క్రికెటర్లు ఉపయోగించుకునేలా జట్టును రూపొందించాలి. టీం మొత్తాన్ని యువ క్రికెటర్ల నింపాలని చూస్తే పెద్ద మ్యాచ్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే రోకోను రానున్న వరల్డ్ కప్ లో ఖచ్చితంగా ఆడించాలి. ఆ తర్వాత వారు మరో ప్రపంచ కప్ ఆడే అవకాశం లేదు కదా అని బజ్జీ విశ్లేషించాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ పై ట్రంప్ ప్రభుత్వ విధానాలు తప్పుబట్టిన డెమోక్రట్లు, టారిఫ్ల వల్ల అమెరికా భారత్ బంధం తీవ్రంగా దెబ్బతింటోందని ఆందోళన. లోక్సభలో అమిత్ షా, రాహుల్ గాంధీ మధ్య తీవ్ర వాగ్వివాదం. మీ ఆదేశాలతో పార్లమెంట్ నడవదని రాహుల్ కు స్పష్టం చేసిన షా. భారత ప్రభుత్వం దేశంలో E20 ఇంధన వినియోగాన్ని అధికారికంగా ఆమోదించింది. పార్లమెంట్లో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. లోక్సభలో తనను బెదిరిస్తున్నారంటూ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆవేదన. సోనియా పౌరసత్వం లేకుండానే ఓటు వేశారని ఆరోపణ. ఓయూకు గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. ఓయూకు 1000 కోట్ల నిధుల్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి. మంత్రులు, శాఖాధిపతులు, కార్యదర్శులతో నిర్వహించిన సదస్సులో సీఎం కీలక ఆదేశాలు. ప్రతి శాఖలో ఆడిటింగ్ తప్పనిసరని స్పష్టం చేసిన చంద్రబాబు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి కేటీఆర్. అర్థం కాని లెక్కలతో మభ్యపెడుతున్న చంద్రబాబు. స్థూల ఉత్పత్తిపై అడ్డగోలు వాదన మండిపడ్డ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. తెలంగాణలో తొలి విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం. 3,834 సర్పంచ్ స్థానాలకు 12,960 మంది అభ్యర్థుల పోటీ. చంద్రబాబు ఆదేశాలతోనే వైఎస్ జగన్ పైన తప్పుడు ఆరోపణలు. పవన్ కళ్యాణ్ తీరును తీవ్రంగా తప్పుపట్టిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. లాభ నష్టాలతో దోబూచులాడుతున్న దేశీయ సూచీలు. ప్రస్తుతం ఓ మోస్తారు లాభాల్లో కదులుతున్న సెన్సెక్స్, నిఫ్టీ.
రోకోను వరల్డ్ కప్ లో ఆడించాల్సిందే టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ డిమాండ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.